జూన్ 27, 1976న ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 139 ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ నుంచి పారిస్కు ప్రతిసారి లాగానే టేకాఫ్ చేయడానికి సిద్ధంగా ఉంది. టెల్ అవీవ్లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ 139లో ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోవాలని నిరంతరం సూచిస్తున్నారు. ఫ్లైట్ యొక్క కమాండర్ కెప్టెన్ మిచెల్ బాకస్ చేతిలో ఉంది. ప్రయాణికులందరూ కూర్చున్న తర్వాత విమానం నిర్ణీత సమయానికి బయలుదేరింది. టెల్ అవీవ్ నుంచి ఫ్లైట్ 139 గ్రీస్ రాజధాని ఏథెన్స్ మీదుగా పారిస్ చేరుకోవాల్సి ఉంది. ఏథెన్స్లో దిగిన తర్వాత ప్రతిరోజు విమానంలో ఇంధనం నింపబడుతుంది. ఈ సమయంలో కొంతమంది ప్రయాణికులు అక్కడి నుంచి పారిస్ వెళ్లడానికి ఈ విమానాన్ని ఉపయోగించారు. ఈరోజు ఏథెన్స్ నుంచి ఈ విమానంలో 58 మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ 58 మందిలో 4 వ్యక్తుల ఉద్దేశం మంచిది కాదు. వాళ్లు ఒక భయంకరమైన సంఘటనను నిర్వహించడానికి ప్లాన్ చేసుకున్నారు. మధ్యాహ్నం అర్ధరాత్రి 1:30 నిమిషాలకు ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే విమానంలో ఇంధనం నింపబడింది. కొంతమంది కొత్త ప్రయాణికులు విమానంలో ఎక్కుతారు. ఇంధనం నింపు సమయంలో విమానంలో చాలా హడావిడిగా ఉంటుంది. కొందరు సంభాషణలను ఆస్వాదిస్తున్నారు, మరికొందరు బిజీగా నిద్రపోతున్నారు. అందరూ పారిస్ చేరుకుని తమ కుటుంబ సభ్యులను కలవాలని హడావిడిలో ఉన్నారు. కానీ సంతోషకరమైన వాతావరణం మరికొద్ది క్షణాల్లో శోకసంద్రంగా మారబోతుందని వాళ్లకి తెలియదు. ఏథెన్స్ నుంచి విమానం టేకాఫ్ అయి కొంత ఎత్తుకు చేరుకోగానే అకస్మాత్తుగా 4 సాయుధ వ్యక్తులు లేచి నిలబడ్డారు. వారి చేతుల్లో పిస్టల్స్, హ్యాండ్ గ్రానైట్స్ ఉన్నాయి. ఒక్కసారిగా విమానం వాతావరణం భయంకరంగా మారిపోయింది. తుపాకు చూసి ప్రయాణికులందరికీ చెమటలు పట్టాయి. కొద్దిసేపటికి 4 హైజాకర్లు మొత్తం విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రయాణికులు కేకలు వేయడం ప్రారంభించినప్పుడు ఒక హైజాకర్ వేగంగా కాక్పీట్ వైపు పరిగెత్తాడు. పైలట్పై తుపాకీని గురిపెట్టి పైలట్ సీట్లో కూర్చున్నాడు. 248 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం ఇప్పుడు హైజాక్కు గురైంది. హైజాకర్లలో 2 ఉగ్రవాదులు పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనాకు చెందిన వాళ్లు, మిగిలిన 2 పశ్చిమ జర్మనీకి చెందిన రెవల్యూషన్ ఆర్జీ సభ్యులు. వాళ్లలో ఒకరు మహిళా కో పైలట్ స్థానంలో కూర్చున్న ఉగ్రవాది ఇప్పుడు పైలట్ని పారిస్కు బదులుగా లిబియాలో బెంజ్ విమానాశ్రయంలోకి తీసుకువెళ్లమని కోరారు. అనేక గంటల నిరంతర విమాన ప్రయాణం తర్వాత విమానం లిబియాలోని బెంజ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. బెంగాజీ ఎయిర్పోర్ట్లో విమానానికి ఇంధనం నింపుతున్నప్పుడు బ్రిటన్లో జన్మించిన ఇజ్రాయెల్ మహిళ పాట్రిసియా మార్టిల్ గర్భస్రావం అయినట్లు నటిస్తూ తన ఆరోగ్యం బాలేదని హైజాకర్ను ఒప్పించింది. పాట్రిసియా యొక్క ట్రిక్ పనిచేసింది. హైజాక్ ఆమెను బెంగాజీ విమానాశ్రయంలోనే విడుదల చేశారు. ఆ మహిళకు విముక్తి లభించిన వెంటనే ఈ హైజాక్ వార్త ప్రపంచమంతా దావానంలా వ్యాపించింది. ఇంతలోనే ఈ ఘటన గురించి ఇజ్రాయిల్కు కూడా తెలిసింది. ఈ విమానంలో ఎక్కువ మంది ప్రయాణికులు ఇజ్రాయిల్ వాసులు కావడంతో ఇజ్రాయిల్లో కలకలం రేగింది. గడిచిన ప్రతి క్షణం తన పౌరులను రక్షించాలని ఇజ్రాయిల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. చాలా మంది ప్రయాణికులను విడుదల చేయడానికి బదులుగా హైజాకర్లు పెద్ద డిమాండ్ చేస్తారని ఇజ్రాయిల్కు తెలుసు. హైజాకర్ల డిమాండ్ కంటే ముందే ఇజ్రాయిల్ రెస్క్యూ ఆపరేషన్ ప్లాన్ చేయడం ప్రారంభించింది. బెంగాజీ విమానాశ్రయంలో ఇంధనం నింపుకున్న తర్వాత విమానం మరోసారి బయలుదేరింది. ఇంతలో హైజాక్ జరిగి 24 గంటలు గడిచిపోయింది. కాక్పీట్లో కూర్చున్న ఉగ్రవాది ఇప్పుడు పైలట్ను ఉగాండాకు ఫ్లైట్ తీసుకువెళ్లమని అడిగాడు. గన్ పాయింట్ బ్లాంక్లో ఉండడంతో పైలట్ నిస్సహాయంగా ఉన్నాడు. కాబట్టి విమానం ఇప్పుడు ఇజ్రాయిల్ నుంచి 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగాండా వైపు వేగంగా ప్రయాణించడం మొదలుపెట్టింది. కొంత సమయం ప్రయాణించిన తర్వాత హైజాకర్లు ఉగాండాలోని ఎంటీవీ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేయమని పైలట్ను ఆదేశించారు. హైజాకర్ల నుంచి ఇది విన్న పైలట్ మరియు సిబ్బంది ఆశ్చర్యపోయారు. హైజాక్ చేయబడిన విమానాన్ని మరొక దేశ విమానాశ్రయంలో ఇంత సులభంగా ఎలా ల్యాండ్ చేయగలిగారు? అయితే హైజాకర్లు అప్పటికే ఉగాండా అధ్యక్షుడు ఈదీ అమీన్తో మాట్లాడినట్లు వాళ్లకు అర్థమైంది. చివరిగా మే 28 రాత్రి దాదాపు 3 గంటలకు ఫ్లైట్ 139 ఉగాండాలోని ఎంబి విమానాశ్రయంలో దిగింది. ఎంబి విమానాశ్రయంలో దిగిన వెంటనే ఉగాండా సైన్యం ఈ విమానాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తమను రక్షించేందుకు ఉగాండా సైన్యం వచ్చిందని వాళ్లు భావిస్తున్నారు. కానీ ఉగాండా సైన్యం తమను విడుదల చేయడానికి రాలేదని, హైజాకర్లకు మద్దతు ఇవ్వడానికి వచ్చిందని గ్రహించినప్పుడు వారి ఆనందం కొన్ని నిమిషాల్లోనే ఆవిరైపోయింది. హైజాకర్లను పట్టుకోవడానికి బదులుగా సైన్యం వారిని స్వాగతించడం ప్రారంభించింది. ఈలోగా ప్రయాణికులు మరియు సిబ్బంది తమ నిరీక్షణ ఎక్కువ కాలం ఉంటుందని గ్రహించారు. ఎవరి ప్రాణం పోతుందో వాళ్లల్లో ఎవరికీ తెలియదు. హైజాకర్స్లో మరో 5 ఉగ్రవాదులు చేరడం, హైజాకర్ల సంఖ్య 9గా పెంచడం, ఇప్పుడు వాళ్లు మునుపటి కంటే మరింత ప్రమాదకరంగా మారడం చూసి అందరూ భయపడ్డారు. అయితే ఈదీ అమీర్ కూడా ఎంబిటి విమానాశ్రయానికి వచ్చి కలవడానికి పరిమితి దాటారు. అతని విమానాశ్రయానికి చేరుకోగానే ఉగాండాలు ఇజ్రాయిల్ ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టకుండా ఈ హైజాకర్లకు భద్రత కల్పించాలని తన సైన్యాన్ని ఆదేశించింది. ఏదేమైనా 4000 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఏ దేశానికైనా
సైన్యాన్ని పంపించి రెస్క్యూ ఆపరేషన్ చేయడం చాలా కష్టంగా ఉండేది. అది కూడా ఉగాండా సైన్యం స్వయంగా హైజాకర్లకు రక్షణ కల్పిస్తున్నప్పుడు ఇది ఇంకా కష్టతరం. హైజాకర్లను కలిసిన తర్వాత ఈ దమీర్ ఆఫ్రికన్ యూనియన్ సంస్థ సమావేశానికి హాజరయ్యేందుకు మారిషస్కు బయలుదేరారు. ఈ సమయంలో విమానం ఉగాండాలో ఉందని ఇజ్రాయిల్కు తెలిసింది. ఈ దమీర్ యొక్క ప్రతి కార్యకలాపాలపై ఇజ్రాయిల్ ఒక కన్నేసి ఉంచింది. ఈ దమీన్ కూడా హైజాకర్లకు సహాయం చేస్తున్నాడని ఇజ్రాయిల్కు క్లూ ఉంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయానికి ఏంటంటే హైజాకర్లు ఇజ్రాయిల్ విమానాన్ని ఎందుకు హైజాక్ చేశారు? హైజాకర్లకు ఎందుకు సహాయం చేశాడు? వాస్తవానికి ఈ విమానాన్ని హైజాక్ చేసిన ఇద్దరు ఉగ్రవాదులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనాకు చెందిన వాళ్లు. మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు రెవల్యూషన్ సెలార్జీకి చెందిన వాళ్లు ఉగాండా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు మరియు 53 మంది ఖైదీలను విడుదల చేయాలని కోరుకున్నాడు. వాళ్లలో 40 మంది ఇజ్రాయిల్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఇజ్రాయిల్ మరియు ఈ దమీన్ చాలా మంచి స్నేహితులు. ఈ దమీన్ ఉగాండా సైన్యంలో మేజర్ జనరల్గా ఉన్నప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ అతనికి పారాట్రూపింగ్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఈ స్నేహం ఎంత దృఢంగా ఉందంటే తర్వాత ఈది అమీన్ ఉగాండాలో తిరుగుబాటు చేసినప్పుడు ఇజ్రాయిల్ తన ఇంజనీర్లను మరియు సాంకేతిక నిపుణులను అతనికి మద్దతుగా పంపించింది. తిరుగుబాటు తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. చాలా మంది ఇజ్రాయిలీలు కూడా వ్యాపారం చేయడానికి ఉగాండా వెళ్లారు. దీని తర్వాత ఈది అమీన్ తన పొరుగు దేశం తాంజానియాతో యుద్ధం చేశాడు. ఈ యుద్ధం కోసం ఇజ్రాయిల్ నుంచి సహాయం కోరాడు. కానీ ఈసారి ఈది అమీన్కు సహాయం చేయడానికి ఇజ్రాయిల్ నిరాకరించింది. ఈద్కి కోపం వచ్చింది. తన దేశంలో నివసిస్తున్న ఇజ్రాయిల్ ప్రజలను ఉగాండా వదిలి వెళ్లమని ఆదేశించాడు. దీని తర్వాత అతను లిబియా పాలకుడు గడాఫీకి స్నేహితుడు అయ్యాడు. అతను తన మద్దతును పెంచుకున్నాడు. బదులుగా గడాఫీ అతనికి చాలా ఆయుధాలను సమర్పించుకున్నాడు. లిబియా పాలకుడు గడాఫీ ఇజ్రాయిల్ యొక్క శత్రువు. ఈ శత్రుత్వంతో గడాఫీకి మద్దతు ఇస్తానని ఈది అమీన్ వాగ్దానం చేశాడు. 1967 నాటికి ఈది అమీన్ ఇజ్రాయిల్ యొక్క పెద్ద శత్రువుగా మారాడు. ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ విమానం హైజాక్ గురించి తెలిసిన వెంటనే ఉగ్రవాదులకు సహాయం చేసేందుకు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చాడు. అందుకే ముందుగా విమానాన్ని లిబియాకు ఆ తర్వాత ఉగాండాకు తీసుకువెళ్లారు. ఉగాండాలు హైజాకర్లు ప్రయాణికులందరినీ 2 గ్రూపులుగా విభజించి విమానాశ్రయంలోని పాత టెర్మినల్ భవనంలో హోస్టేజ్లుగా ఉంచారు. ఈ గ్రూపుల్లో ఒకటి ఇజ్రాయిల్ పౌరులు. వారిని ప్రత్యేక గదిలో ఉంచారు. మరొక సమూహం మరొక గదిలో ఉంచబడిన ఇతర దేశాల పౌరులు. పరిస్థితి పూర్తిగా హైజాకర్ల నియంత్రణలో ఉంది. వాళ్లు ఉగాండాలో పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ఇప్పుడు సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత హైజాకర్లు ఇజ్రాయిల్ ముందు తమ డిమాండ్లను మొదటిసారిగా ముందుంచారు. ఇజ్రాయిల్, కెన్యా, ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ మరియు స్విట్జర్లాండ్ జైళ్లలో ఉన్న 53 మంది ఖైదీలను జూలై 1 నాటికి విడుదల చేయాలని అలాగే $5 మిలియన్ ఇవ్వాలని హైజాకర్లు డిమాండ్ చేశారు. ఇది చేయకపోతే హోస్టేజ్లను చంపేస్తామని బహిరంగంగా బెదిరింపు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఖైదీలో 40 మంది ఖైదీలు ఇజ్రాయిల్ జైల్లో మరియు 13 మంది ఖైదీలు కెన్యా, ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ మరియు స్విట్జర్లాండ్ జైల్లో ఉన్నారు. హైజాకర్ల డిమాండ్ను పరిగణలోకి తీసుకునే ముందు ఇజ్రాయిల్ దౌత్య మార్గాల ద్వారా హోస్టేజ్లందరినీ విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంది. అన్నిట్లో మొదటిది రిటైర్డ్ ఐడిఎఫ్ అధికారి బరోచు బర్కా బర్లేఫీ. పనికి ఆయన కేటాయించబడ్డాడు. అతను ఉగాండా అధ్యక్షుడు ఈది అమీర్తో చాలా సంవత్సరాల పాటు మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. కానీ గర్వంతో నిండిన ఈది అమీన్ అతను చెప్పేది వినడానికి నిరాకరించాడు. దీని తర్వాత హైజాకర్లు మరియు ఈది అమీన్ను కలవడానికి ఉగాండాకు తమ ప్రత్యేక రాయబారిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సదత్పూర్, గనైన్ చైర్మన్ యాసర్ అరాఫ్ హనీ వీళ్లిద్దరిని పంపించాల్సిందిగా ఇజ్రాయెల్ మంత్రివర్గం యుఎస్ను అభ్యర్థిస్తుంది. అయితే హైజాకర్లు తమ ప్రణాళికను నెరవేర్చడంలో మొండిగా ఉన్నారు. హోస్టేజ్లను విడుదల చేయడానికి సిద్ధంగా లేరు. ఏ వైపు నుంచి ఎటువంటి ఎంపికను చూడకుండా చివరకు ఇజ్రాయిల్ క్యాబినెట్ జూలై 1, 1976న హైజాకర్లకు చర్చల ప్రతిపాదనను పంపింది. ఇజ్రాయిల్ తన రెస్క్యూ ఆపరేషన్ అమలు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరింది. కాబట్టి ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ఇతర దేశాల్లో ఉన్న ఖైదీల కోసం ఆ దేశాలతో మాట్లాడడానికి మరింత సమయం పడుతుందని ఇజ్రాయిల్ తన చర్చల ఆఫర్లు హైజాకర్లకు లేఖ రాసింది. ఇది కాకుండా ఇజ్రాయిల్ వారి $5-10 లక్షల డిమాండ్ను కూడా అంగీకరించింది. ఇదంతా చూస్తుంటే హైజాకర్లు ఇజ్రాయిల్ పూర్తిగా వెనకబడిపోయిందని భావించడం ప్రారంభించారు. కాబట్టి తమ విజయం ఖాయమని భావించి జూలై 4 వరకు ఇజ్రాయిల్కు సమయం ఇచ్చారు. ఇజ్రాయిల్కు ఇంత సమయం సరిపోతుంది. ఆ సమయంలో ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా ఉన్న ఇటాక్ రాబిన్ ఎంబిటి విమానాశ్రయంలో జరిగే ప్రతి కార్యకలాపానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సిందిగా తన గూఢచార సంస్థ మసాద్కు మరియు ఇజ్రాయిల్ రక్షణ మంత్రి షిమోనోసాద్ ఏజెంట్లను ఆదేశించాడు. దీని తర్వాత ఈ సమావేశంలో రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన ప్రతి అవకాశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో
ప్రధానంగా 3 ఎంపికలు వచ్చాయి. మొదటి ఎంపిక విక్టోరియా సరస్సు గుండా సముద్ర మార్గం ద్వారా ఎంబిటి చేరుకోవడం, హైజాకర్లను చంపడం. అయితే ఆ ప్లాన్లోని సమస్య ఏంటంటే విక్టోరియా సరస్సు లోపల పెద్ద సంఖ్యలో నైలు ముసళ్లు ఉన్నాయి. దీని కారణంగా ముసలి దాడి ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి ఆపరేషన్ కష్టతరమైంది. అయితే ఆపరేషన్ విజయవంతం అయిన తర్వాత కూడా ఈ అనుమతి లేకుండా ఇజ్రాయెల్ బందీలను తిరిగి ఇజ్రాయెల్కు తీసుకురావడం సాధ్యం కాదు. అందుకు ఈ ప్రణాళికను విడిచిపెట్టి మరొక ప్రణాళికను రూపొందించారు. దీని ప్రకారం ఇజ్రాయెల్ సైన్యం కెన్యాకు చేరుకోవాలి మరియు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎంటీబీ విమానాశ్రయానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలి. కానీ ఈ ప్రణాళిక కూడా ఇజ్రాయెల్ అధికారి సరిగ్గా అనిపించలేదు. కాబట్టి మూడవది మరియు చివరి ఎంపిక ఆపరేషన్ థండర్ బోల్ట్. దీంట్లో ఇజ్రాయెల్ సైన్యం యొక్క ఒక యూనిట్ విమానం ద్వారా ఎంటీబీకి చేరుకుని మొత్తం ప్రణాళికను అమలు చేయాలి. ఇజ్రాయెల్కు తీవ్రమైన సమయ కొరత ఉంది కాబట్టి ఆపరేషన్ థండర్ బోల్ట్ను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ యొక్క ఎలైట్ కమాండో యూనిట్ సైరేట్ మక్కల్ ఎంపిక చేయబడింది. దీనికి యానస్ నెతన్యహు నాయకత్వం వహించారు. అయితే ఉగండా ఇజ్రాయెల్ నుంచి 4000 కిలోమీటర్లు దూరంలో ఉంది కాబట్టి ఇందులో పాల్గొన్న అన్ని విమానాలకు ఇంధనం నింపడం చాలా ముఖ్యం. ఇంధనం నింపుకోవడానికి ఇజ్రాయెల్కు తూర్పు ఆఫ్రికా దేశం అవసరం. అది తన దేశంలోని ప్రవేశించడానికి తన విమానాలకు అనుమతిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉగాండా పొరుగు దేశం కెన్యా ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఈ ఆపరేషన్ కోసం కెన్యా ఇజ్రాయెల్ వైమానిక దళాన్ని నైరోబి విమానాశ్రయానికి పంపింది. అక్కడ ల్యాండింగ్కి అనుమతి ఇచ్చారు. ఇజ్రాయెల్ రెస్క్యూ ఆపరేషన్ ప్లాన్ చేస్తుండగా హైజాకర్లు మరో ఎత్తుగడ వేశారు. జూన్ 30 మరియు జూలై 1 మధ్య ఇజ్రాయెల్ పౌరులు కానీ 148 మంది హోస్టీజ్లను విడుదల చేసి పారిస్కు పంపారు. ఇలా చేయడం ద్వారా హైజాకర్లు ఇతర దేశాల ప్రమేయాన్ని ముగించాలని కోరుకున్నారు. తద్వారా ఇతర దేశాలు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవు. ఇప్పుడు తాబే విమానాశ్రయంలో కేవలం 106 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులు మాత్రమే మిగిలారు. హైజాకర్లు కేవలం ఇజ్రాయెల్ పౌరులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టమైంది. ఇంతలో మసాదెం టీబీ విమానాశ్రయానికి సంబంధించిన ప్రతి చిన్న సమాచారాన్ని సేకరిస్తోంది. ఎయిర్పోర్ట్ సమీపంలోని ఏ భవనంలో హైజాకర్లు హోస్టేజ్లను దాచి ఉంచారో కూడా వాళ్లు గుర్తించారు. మసాద్ ఈ సమాచారాన్ని సాయోట్ మెడికల్ రెస్క్యూ యూనిట్తో పంచుకుంది. వారితో ఆ భవనం మరియు ఎంటీబీ విమానాశస్త్రం యొక్క మ్యాప్ను కూడా పంపించుకున్నారు. దీని నిర్మాణం కొన్ని సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ కంపెనీ ద్వారా జరిగింది. ఈ కంపెనీ సహాయంతో ఇజ్రాయెల్ బలగాలకు ప్రతి అంగుళం గురించి సమాచారం వచ్చింది. ఇజ్రాయెల్ ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్కు సిద్ధంగా ఉంది. ఇది క్యాబినెట్ మంత్రుల ఆమోదం కోసం వేచి ఉందంటే హైజాకర్లు జూలై 4న అల్టిమేటం ఇచ్చారు కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఇజ్రాయెల్ క్యాబినెట్ సమావేశం జూలై 3వ తేదీన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు ఎంచుకుంది. జూలై 3వ తేదీ రాని వచ్చింది. ఇప్పుడు హైజాకర్లు ఇచ్చిన అల్టిమేటంలో ఒక్క రోజు మాత్రమే మిగిలింది. సమయానికి ఆపరేషన్ విజయవంతంగా జరగకపోతే తమ పౌరులందరూ ప్రాణాలు కోల్పోవచ్చు. ఇజ్రాయెల్కి ఈ విషయానికి బాగా తెలుసు కాబట్టి ఆపరేషన్ థండర్ బోల్ట్ వెంటనే ప్రారంభించబడింది. ఈ మొత్తం ఆపరేషన్కు బ్రిగేడియన్ జనరల్ డాన్ షోమర్ నాయకత్వం వహిస్తుండగా కల్నల్ యునైటన్ నెథన్యాహు ఫీల్డ్ ఆపరేషన్ బాధ్యతలను అప్పగించారు. ప్రణాళిక పూర్తయింది. ఇప్పుడు ఇజ్రాయిల్ వైమానిక దళానికి చెందిన 4C-130 హెడ్లెస్లు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. దీని తర్వాత అన్ని విమానాలను ఉగాండాలో వేరువేరు సమయాల్లో వదిలివేయాలి. విమానాన్ని కెన్యాలోని ఎంబి విమానాశ్రయానికి పంపించారు. మొదట 3 ఎయిర్ క్రాఫ్ట్లో దాదాపు 200 మంది కమాండోలు మరియు పారాట్పర్లు కూర్చున్నారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత హోస్టేజ్లు అందరిని తిరిగి తీసుకురావడానికి ఒక విమానం ఖాళీగా పంపబడింది. ఇజ్రాయెల్ ప్రణాళికలో భాగమైన ఈ విమానం కొన్ని వాహనాలు కూడా తీసుకురాబడ్డాయి. ఇదే కాకుండా ఈ మిషన్కు 2 బోయింగ్ 707లు కూడా జోడించబడ్డాయి. వాటిలో ఒక ఎంటీబీ నుంచి స్టాండ్ ఆఫ్ రేంజ్కి వెళ్లడం, కమాండ్ మరియు కంట్రోల్ పని నిర్వహించడం. మరొక బోయింగ్ 707 కెన్యాలోని నైరోబిలో ఉంచబడింది. ప్లాన్ ప్రకారం విమానాన్ని ఎర్ర సముద్రం మీదుగా ఎగురుతూ తమ గమ్యస్థానం వైపు కదులుతూ ఉన్నాయి. ఈజిప్ట్, సుడాన్ మరియు సౌదీ అరేబియా వంటి అన్ని దేశాల ఏటిసి యొక్క కళ్లు తప్పించుకుంటూ ఏ దేశపు రాడార్ వారి విమానాలను గుర్తించలేని విధంగా అందరి పైలట్లకి ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అన్ని విమానాలు ఎర్ర సముద్రం మీదుగా ఎగురుతాయి, జిబూటికి చేరుకుంటాయి. అక్కడి నుంచి ఒక మలుపు తీసుకుని ఇథియోపియా మరియు కెన్యాలను దాటుతాయి. ఉగాండాలోకి ప్రవేశించిన తర్వాత మొదటి విమానం రాత్రి 11 గంటలకు ఎంటీవీ విమానాశ్రయంలో నిశ్శబ్దంగా దిగుతుంది. ఉగాండా సైన్యం ఈ విమానం ల్యాండింగ్ను అనుమతించదు, ఎందుకంటే ఆ విమానాలు ఉగాండా వాణిజ్య విమానాల మాదిరిగా పెయింట్ చేయబడ్డాయి. తద్వారా ఉగాండా సైన్యం రన్వేపై ల్యాండ్ అవుతున్నప్పుడు వాటిని సరిగ్గా గుర్తించలేకపోయాయి. ఇజ్రాయెల్ విమానాలను అనుమానించకూడదు. మొదటి విమానం ల్యాండ్ అయిన వెంటనే ఇజ్రాయెల్ కమాండోలు అందరూ దాక్కున్నప్పుడు ఎంబి విమానాశ్రయం యొక్క కొత్త టెర్మినల్ భవనం దగ్గర తమను తాము
జాగ్రత్తగా మోహరించారు. తక్కువ సమయంలో విమానాశ్రయం యొక్క కంట్రోల్ రూమ్ చుట్టూ తమ స్థానాలను చూసుకున్నారు. ఇంతలో విమానం వెనుక తలుపు తెరుచుకుంది. దీని కారణంగా 2 ల్యాండ్ రోవర్లు మరియు 35 మంది కమాండర్లతో కూడిన నలుపు రంగు కాన్వాయ్ ఉగాండా సైన్యం మాదిరిగానే యూనిఫార్మ్లు ధరించి ముందుకు సాగడం ప్రారంభించింది. ఈ వాహనాలన్నీ పాత టెర్మినల్ బిల్డింగ్కు చేరుకోగానే ఇద్దరు ఉగాండా ఆర్మీ వ్యక్తులు ఈ వాహనాన్ని ఆపడం ప్రారంభించారు. ఈ కాన్వాయ్ ఈది అమీన్ది కాదని వాళ్లు అనుమానించారు. కొద్ది రోజుల క్రితం ఈది అమీన్ తన కాన్వాయ్లో నలుపు రంగు బదులుగా తెల్లటి వాహనాలను ఉపయోగించేవారని వాళ్లు అనుమానించారు. కాబట్టి వాళ్లు వాహన వేగాన్ని పెంచారు. కానీ ఉగాండా సెక్యూరిటీ గార్డులు ఇద్దరు ఈ వాహనాన్ని వెంబడించడం ఆపలేదు. పరిస్థితి చెయ్యి దాటిపోవడాన్ని గమనించిన ఇజ్రాయెల్ కమాండో లైసెన్సర్ పిస్టల్తో ఇద్దరిని క్షణాల్లో హతమార్చాడు. అయితే ఈలోగా ల్యాండ్ రోవర్స్లో ప్రయాణిస్తున్న మరో ఇజ్రాయెల్ కమాండో తన రైఫిల్లో వారిపై బుల్లెట్లను కూడా కాల్చాడు. ఈ శబ్దం ఉగాండా సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కమాండోలు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. మునుపటి వ్యూహం ప్రకారం వారు పాత టెర్మినల్ భవనంలోకి రహస్యంగా ప్రవేశించి హైజాకర్ల బారి నుంచి తమ పౌరులను రక్షించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్లు మరింత ముందుకు వెళ్లవలసి వచ్చింది. ముందుకు వెళ్లడానికి వాళ్లు ఉగాండా సైన్యంతో పోరాడాల్సి వచ్చింది. ఇంతలో మిగిలిన కమాండోలు మరియు పారాట్పర్లతో నిండిన 2 ఇజ్రాయెల్ విమానాలు ఎంటీవీ విమానాశ్రయంలో దిగాయి. తద్వారా వారి స్థానాలను చేపట్టాయి. ముందుకు వెళ్లి రన్వే మరియు హైజాకర్ల భద్రత కోసం మోహరించిన ఉగాండా సైన్యంపై భారీ కాల్పులు ప్రారంభించిన కమాండోలకు బ్యాకప్ అందించారు. మరోవైపు హోస్టేజ్ను విడుదల చేసేందుకు ల్యాండ్ రోవర్ మరియు కమాండోలు అందరూ ఓల్డ్ టెర్మినల్ భవనానికి చేరుకున్నారు. ఈ సమయంలో 3 విమానాల ఇంజన్లు రన్నింగ్లో ఉంచబడ్డాయి. తద్వారా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన వెంటనే వాళ్లు వెంటనే అక్కడి నుంచి బయలుదేరొచ్చు. అప్పటికే పొజిషన్లో ఉన్న ఇజ్రాయెల్ స్నైపర్లు ఉండగా సైన్యంపై మృత్యువులా పడ్డారు. ఇజ్రాయెల్ కమాండోలు రన్వేపై పొజిషన్ తీసుకున్న వెంటనే వాళ్లు అక్కడ ఉన్న లైట్లు అన్నిటిని స్విచ్ ఆఫ్ చేశారు. ఉగాండా సైన్యం నుంచి ఏదైనా కదలిక కనిపించడం ఆలస్యం. వాళ్లు వెంటనే చంపబడ్డారు. కొద్దిసేపటికే విమానాశ్రయంలో మోహరించిన భద్రత బలగాలందరినీ ఇజ్రాయెల్ కమాండోలు కాల్చి చంపేశారు. ఈ కాల్పులు మరియు ముఖాముఖి పోరాటంలో ఇజ్రాయెల్ కమాండోలు అందరూ ఇప్పటికే సురక్షితంగా ఉన్నారు. మరోవైపు ఓల్డ్ టెర్మినల్ వద్దకు చేరుకున్న కమాండోలు ఆ 4 ఉగ్రవాదులను హతమార్చారు. 106 మంది ఇజ్రాయెల్ ప్రజలను బంకుల్లో ఉంచిన భవనంపై ఉగ్రవాదులు తుపాకీలతో దాడి చేయడం ప్రారంభించారు. అయితే ఈ వీర ఇజ్రాయెల్ కమాండోల ముందు ఆ ఉగ్రవాదుల ఆటలు సాగలేదు. వాళ్లు ఎక్కువసేపు నిలబడలేకపోయారు. కొద్ది నిమిషాల్లోనే వాళ్ల కథ ముగిసింది. ఇజ్రాయెల్ కమాండోలు మొత్తం భవనం యొక్క మ్యాప్ను కలిగి ఉన్నారు. వాళ్లు మెరుగైన ప్రణాళిక వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఇజ్రాయెల్ కమాండోల వైపు నుంచి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు. కానీ క్రాస్ ఫైరింగ్ సమయంలో కొంతమంది ఇజ్రాయెల్ ప్రయాణికులు కాల్చి చంపబడ్డారు. దీని కారణంగా 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు అందరినీ ఏరివేసిన తర్వాత ఇజ్రాయెల్ కమాండోలు హోస్టేజ్ను రన్వే వైపు 4వ విమానం వద్దకు తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎంటీవీ విమానాశ్రయం యొక్క అన్ని ప్రాంతాలు ఇజ్రాయెల్ కమాండోలచే నియంత్రించబడ్డాయి. అన్నిటినీ అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రయాణికులందరినీ 4వ విమానంలో కూర్చోబెట్టారు. ఈ సమయంలో గాయపడిన హోస్టేజ్ను విమానంలో కూర్చోబెట్టే పనిని ఫీల్డ్ ఇన్ఛార్జ్ యునాథన్ నెతన్యహూ నిర్వహించారు. విమానంలో ఒక్కొక్కరిని సురక్షితంగా కూర్చోబెట్టారు. అదే సమయంలో కొంతమంది కమాండోలు ఎంటీబీ విమానాశ్రయంలో ఉగాండాకు చెందిన 11 MiG-17 మరియు MiG-21 విమానాలను గమనించారు. ఇజ్రాయెల్ కమాండోలు వెంటనే ఆ విమానాలన్నిటినీ హ్యాండ్ గ్రానేట్లు మరియు బాంబులతో ధ్వంసం చేశారు. తద్వారా ఉగాండా వైమానిక దళం వారిని వెంబడించలేకపోయింది. అప్పటికే ప్రయాణికులందరూ 4వ విమానంలో ఎక్కారు మరియు ఫీల్డ్ ఇన్ఛార్జ్ యునైటన్ నెతన్యహూ కూడా తన కమాండోలందరినీ మైదానం వదిలి వెళ్లమని ఆదేశించాడు. నేలపై ఒంటరిగా నిలబడి ఇజ్రాయెల్ ప్రయాణికులు, కమాండోలు మరియు అధికారులు అందరూ సురక్షితంగా విమానంలో ఎక్కారని యునైటెడ్ నెతన్యహూ హామీ ఇచ్చారు. జోనాథన్ నెతన్యహూ విమానం ఎక్కబోతుండగా అకస్మాత్తుగా ఉగాండా సైన్యానికి చెందిన కొంతమంది సైనికులు అక్కడికి చేరుకుని అతనిపై విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో జోనాథన్ నెతన్యహూకు 2 బుల్లెట్లు తగిలి అతడు వీరమరణం పొందాడు. తర్వాత అతని ధైర్య సాహసాల కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ ఆపరేషన్ పేరును అతని పేరుతో ఆపరేషన్ జోనాథన్గా మార్చింది. ఈ సంఘటన జరిగిన 20 సంవత్సరాల తర్వాత 1996లో జోనాథన్ నెతన్యహూ తమ్ముడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయ్యారు. వీరిని బెంజమిన్ నెతన్యాహూ అని పిలుస్తారు. ఈ మొత్తం ఆపరేషన్లో ఒక ఇజ్రాయెల్ కమాండర్ మాత్రమే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు 7 హైజాకర్లు మరియు 45 మంది ఉగాండా సైన్యం మరణించారు. 2 వైపుల నుంచి భీకర కాల్పులు మరియు బాంబు పేలుల కారణంగా ఈ ఆపరేషన్ సమయంలో 3 హోస్టేజ్లు కూడా మరణించారు. 10 మంది హోస్టేజ్లు తీవ్రంగా గాయపడ్డారు. 90 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్లో ఇజ్రాయెల్ తన 102 మంది పౌరులను హైజాకర్ల నుంచి రక్షించుకోగలిగింది. చాలా రోజులుగా హోస్టేజెస్గా ఉండడం వల్ల ఇజ్రాయెల్ మహిళ డోరా బ్లాక్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఉగాండాలోని ఆసుపత్రిలో చేర్చారు. ఆపరేషన్ సమయంలో ఇజ్రాయెల్ కమాండోలకు డోరా బ్లాక్ ఏ ఆసుపత్రిలో చేరారో తెలియదు. దాని కారణంగా ఆమెను రక్షించలేకపోయారు. ఇజ్రాయెల్ యొక్క ఈ
ఆపరేషన్లో భారీ ఓటమిని ఎదుర్కొన్న తర్వాత ఉగాండా అధికారం ఆసుపత్రికి వెళ్లి డోరా బ్లాక్ను దారుణంగా చంపడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఆపరేషన్ తర్వాత అసలు వాళ్లు లేనప్పుడు ఇజ్రాయిల్ వాళ్ల దేశంలోకి ప్రవేశించి తన హోస్టేజ్లు అందరిని విడిపించిందని అమీన్ తెలుసుకున్నా వెంటనే అతను ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు. ఆ సమయంలో ఈ దమీన్ యొక్క క్రూరత్వం యొక్క కథలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఒకానొక సమయంలో అతను మానవ మాంసాన్ని కూడా తినడం ప్రారంభించాడని చెబుతారు. ఈ ఆపరేషన్లో కెన్యా ఇజ్రాయిల్కు సహాయం చేస్తుంది. ఈ సమాచారం అందుకున్న ఈ దమీన్ ఆగ్రహం ఆకాశాన్ని తాకింది. ఉగాండాలో నివసిస్తున్న కెన్ అందరినీ చంపమని అతను తన సైన్యాన్ని ఆదేశించాడు. దీని కారణంగా ఉగాండాలో 245 మంది కెన్లు చిత్రహింసలకు గురయ్యారు, అలాగే చంపబడ్డారు కూడా.